భారత్ మరియు అమెరికా మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఒక విప్లవాత్మకమైనదని మనం పేర్కొనవచ్చు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తలను తగ్గించి సరికొత్త ఆర్థిక బంధానికి పునాది వేసింది అనడంలో సందేహమే లేదు. అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తువులపై ఉన్న సుంకాలను అమెరికా 50% నుండి 18%కి భారీగా తగ్గించడం జరిగింది. ఇది మన ఎగుమతిదారులకు గొప్ప ఉపశమనం. జీరో టారిఫ్ రంగాలను కనుక మనం చూసినట్టయితే జనరిక్ మందులు, వజ్రాలు, రత్నాలు, ఆభరణాలు మరియు విమాన భాగాలపై అమెరికా ఎటువంటి పన్నులు విధించదు. జీరో టారిఫ్. అమెరికాకు భారత్ ఇచ్చిన వెసులుబాటును మనం పరిశీలించినట్టయితే పారిశ్రామిక వస్తువులు, ఐటీ పరికరాలు, ఐసీటీ గూడ్స్, కొన్ని రకాల పండ్లు, యాపిల్స్, సోయాబీన్ ఆయిల్ మరియు ప్రీమియం వైన్, లిక్కర్పై భారత్ దిగుమతి సుంకాలను తగ్గించింది. డేటా సెంటర్లు, టెక్నాలజీ విషయంలో మనం చూసినట్టయితే అమెరికా నుండి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ దిగుమతి సులభతరం అవుతుంది. భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే అమెరికా కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఎగుమతులకు మంచి ఊతమొస్తుంది. ఈ ఒప్పందం మన వస్తువులను ప్రపంచ మార్కెట్లో మరింత పోటీగా మారుస్తుంది, చౌకగా లభిస్తాయి. మనం చూసినట్టయితే మన ప్రధాన ప్రత్యర్థులైన వియత్నాంపై అమెరికా 20%, బంగ్లాదేశ్పై అమెరికా 20% సుంకాలను విధిస్తుంది. భారత్పై 18% అంటే తక్కువ పన్నుతో అమెరికా మార్కెట్లోకి భారత్ ప్రవేశిస్తుంది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ రంగంలో చిన్న పరిశ్రమలు, తయారు చేసే హస్తకళలు, హ్యాండిక్రాఫ్ట్స్, తోలు వస్తువులు, లెదర్ ప్రొడక్ట్స్ మరియు చేనేత దుస్తులకు, టెక్స్టైల్ ప్రొడక్ట్స్కి అమెరికాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఫార్మా రంగం మనం చూసినట్టయితే ప్రపంచానికే ఫార్మసీగా పేరొందిన భారత్ నుండి జనరిక్ మందుల ఎగుమతులు తక్కువ ఖర్చుతో అమెరికా ప్రజలకు అందుబాటులో అవుతాయి. భారతదేశానికి పెట్టుబడుల ప్రవాహం వస్తుంది. చైనా +1 వ్యూహంలో భాగంగా అమెరికా కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుండి భారత్కు తరలించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ఈ ఒప్పందం ద్వారా భారత జీడిపి వృద్ధి రేటు దాదాపు 0.30% మేర అనగా 30 బేసిస్ పాయింట్స్ పెరుగుతాయనడంలో సందేహం లేదు. రూపాయి స్థిరత్వం ఏర్పడి విదేశీ పెట్టుబడిదారుల్లో భారత్ పట్ల నమ్మకం పెరుగుతుంది. రాబోయే 5 ఏళ్లలో భారత్ అమెరికా నుండి $500 బిలియన్ విలువైన ఎనర్జీ, టెక్నాలజీ మరియు డిఫెన్స్ భాగాలను కొనుగోలు చేస్తుందని ఈ ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. కీలక రంగాలు. ఈ ఒప్పందం ద్వారా లక్షలాది మంది యువతకు, మహిళలకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభిస్తుంది. టెక్స్టైల్, గార్మెంట్స్, దుస్తుల తయారీలో అత్యధిక మహిళలకు కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో టెక్ నిపుణులకు భారీగా అవకాశాలు ఏర్పడతాయి. ఫార్మా, హెల్త్ కేర్, మందుల తయారీ పరిశ్రమలో శాస్త్రవేత్తలకు, నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఆర్గానిక్ ఉత్పత్తులు, ఎగుమతుల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జెమ్స్ అండ్ జ్యువెలరీ, వజ్ర పరిశ్రమలలో సూరత్ వంటి ప్రాంతాల్లో మళ్ళీ పునరుజ్జీవం వస్తుంది. మనం కొన్ని ప్రొటెక్ట్స్ చేసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వం కొన్ని సున్నితమైన రంగాలను ఈ ఒప్పందం నుండి మినహాయించింది. మన ప్రజల ప్రయోజనాలను, భారతదేశ ప్రయోజనాలను కాపాడడం జరిగింది. పాల ఉత్పత్తులు, మన పాడి రైతుల ప్రయోజనాల దృష్ట్యా డైరీ ఉత్పత్తులపై అమెరికాకు ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. ముఖ్యమైన ధాన్యాలు, వరి, గోధుమలు, మొక్కజొన్న పంటలపై పన్ను రాయితీలు ఇవ్వకుండా దేశీయ మార్కెట్ను రక్షించింది. ఈ ఒప్పందం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, వికసిత్ భారత్ లక్ష్యానికి మరియు అమెరికాతో ఊహాత్మక సంబంధాలకు ఒక కీలక ముందడుగు అని చెప్పవచ్చు.